వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఎల్పి పూర్తి పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు. అలాంటి దుర్మార్గుల పేరు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చినప్పుడు నోట్లో ఏ శనగడ్డ పెట్టుకుందో తెలియదు. మనం విజయనగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు నాశనం చేసినప్పుడు, ధ్వంసం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదో తెలియదు. కానీ ఆయన పేరు చెప్పుకుంటూ బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీరుకొండలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టడానికి కూడా తట్టుకోలేక ఆ వైసీపీ కూలి మంద, నీలి మంద జర్నలిస్టులు ఇష్టానురీతిగా కామెంట్లు చేస్తున్నా వాళ్ళకి సమాధానం చెప్పదు. మైకులకు ముందొచ్చి ఆ వక్రాక్షి ఇచ్చే కూలి డబ్బులకు ఆశపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి బాబు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ఏదో మా ప్రభుత్వం వస్తుంది, ఏదో పీకేస్తాం అంటూ ఇచ్చిన స్క్రిప్ట్ అవటం మొదలుపెట్టింది. వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటున్న వయసులో వృద్ధ ప్రాలాపనలు పట్టించుకునేవాడు లేడు, వినేవాడు లేడు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్కే దిక్కుమొక్కు లేదు, పార్టీని బొందబెట్టి కూర్చున్నాడు. అలాంటిది ఈ ఎల్పి మాట్లాడే నికృష్టపు మాటల గురించి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. ఎల్పి నేనైతే పూర్తి పేరు పలక నాకు ఇష్టం ఉండదు, అసలు ఆ మనిషిని చూడటం కూడా నాకు చిరాకు. అవును, నేను చాలా సార్లు గమనించాను, మీరు ఇష్టపడట్లేదు. కానీ అసందర్భ ప్రేలాపనలో ఇష్టానురీతిగా మాట్లాడటం, వీరి అధ్యక్షుడి పార్టీ అధికారంలోకి వస్తే లోకేష్ని అరెస్ట్ చేస్తుందంట. అంటే మీ డీజీపీ అనుకుంటుందా, హోంమంత్రి అనుకుంటుందా, లేదా జగన్మోహన్ రెడ్డి ఇవిడి కానీ అధికారం కట్టబెడతాడు అనుకుంటుందా? అది జగన్మోహన్ రెడ్డికి దిక్కుమొక్కు లేదు. ఇవాళ అరెస్ట్ అవుతాడా, రేపు అరెస్ట్ అవుతాడో తెలియని పరిస్థితి. అలాంటి బొంద పెట్టిన పార్టీలో ఉంటూ ఎల్పి మాట్లాడే మాటలను మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చూస్తుంటేనే జాలేస్తుంది. ఎందుకంటారా, 2019 నుంచి 24 వరకు ఎవరు ఏ విధంగా మాట్లాడటం వల్ల 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ మీరు అంటున్నట్లుగా బొందబెట్టారు అంటే, ఒక కొడాల నాని, ఒక వల్లభనేని వంశీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే జోగి రమేష్, ఇంకా చాలా మంది ఉన్నారు, రోజా, వీళ్ళందరూ. కానీ ఈ రోజున మళ్ళీ ఈ రోజా ఇట్లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అన్న వస్తే ఇంకా 25 ఏళ్ళు మేమే ఉంటాం, లేకపోతే మళ్ళీ మేమే వస్తాం అని చెప్పేసి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ ఎందుకు ఆయన చూస్తుంటే జాలేస్తుందంటే, ఇంకా 25 ఏళ్ళు ఈ ఎల్పీ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా ఆయన మళ్ళీ వచ్చే పని లేదు. ఇంకా అసలు ఇంకా మళ్ళీ ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి వాళ్ళ చేత ఈ స్క్రిప్ట్ చదివిస్తూ, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కారు కూతలు అంటారు వీటిని, మాటలు కూడా అనలేము. ఎందుకంటే ఆవిడ మాట్లాడే విధానం, అన్నా క్యాంటీన్లు తీసేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళింది లక్ష్మీ పార్వతి? 1 కాదు 2 కాదు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు ప్రజలు వాళ్ళని దింపే వరకు కూడా, వాళ్ళ పార్టీని బొందబెట్టే వరకు కూడా మీరు అంటున్నట్లుగా మరి లక్ష్మీ పార్వతి, మరి ఆ రోజున టీడీపీ అంటే ఎవరు స్థాపించారు? నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. మరి ఆ టీడీపీకి వ్యతిరేకంగా నువ్వు ఈ రోజున ఏ పార్టీలో ఉన్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ అరెస్ట్ అయ్యేది ఎవరు, అరెస్ట్ చేయించేది ఎవరు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కాపాడుకోలేక చచ్చిపోతున్నాడు. ఎవరి కాళ్ళు పట్టుకోవాలి, ఎవరి గడ్డాలు బతివులాడాలు పట్టుకొని, కాళ్ళు పట్టినా లేదు, మోకాళ్ళు అరగదీసినా లేదు. బాగైతే ఇంకో 4 రోజులు తిహార్ జైల్లో చూడాలి జగన్మోహన్ రెడ్డిని. ఈ ఎల్పీ లాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ బయట కూర్చుని వంటలు వండి లోపలికి పంపించాలి. అందుకు తప్ప దేనికి పనికిరారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఏం జరిగింది, ఈ రోజున ఏం జరగబోతుంది, ఇట్లాంటి వ్యక్తుల చేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడిస్తున్నాడంటే ఖచ్చితంగా ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ప్రతి ఒక్కరు, ఈవిడ మాట్లాడుతుంది నందమూరి తారక రామారావు గారి అభిమానుల గురించి, నిన్న అతి తొందరలో వాళ్ళు వచ్చి తన్నే రోజు ఉంది. చెప్పు తీసుకుని కొడతారని చెప్పండి గట్టిగా. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి మరణం ఎలా జరిగింది, నువ్వు ఆయన జీవితంలోకి ఎలా ప్రవేశించావు, ఒక శూర్పణఖలాగా, ఒక లంకిణిలాగా ఆ కుటుంబానికి పట్టిన శని నువ్వు. ఈ రోజున నువ్వు ఏం చేశావు, ఏ విధంగా ఆయన మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటే ప్రతి ఒక్కరం ఈ రోజు కూడా కన్నీటి పర్యంతం అయ్యే పరిస్థితి. ఈరోజు ఆయన ఉంటే ఎలా ఉండేదని ప్రతిసారి అందరం కూడా మాట్లాడుకునే పరిస్థితి. అలాంటి వ్యక్తిని నువ్వు ఏం మాటలు చెప్పావు, కుటుంబ సభ్యుల నుంచి ఏ విధంగా దూరం చేశావు, మరి ఎంత డ్రామాలు వాడావు, నిన్నేం చేయాలి, నిన్నే జైల్లో పెట్టాలి, నిన్ను ఏ విధంగా అరెస్ట్ చేయాలి? మరి ఇప్పుడు దాకా నువ్వు బ్రతికి బట్టగట్టి బయట తిరుగుతాను ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడతావంటే ఎవరు పెట్టిన భిక్షతో నువ్వు బ్రతుకుతున్నావు? బాబు గారి భిక్షతో తిరుగుతుంది. మరి అవి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు పెట్టిన భిక్షతో నువ్వు బ్రతుకుతున్నావు. ఈ రోజు ఇంత మాటలు మాట్లాడేదానికి ఎగిరెగిరి పడుతూ ఉంటున్నావంటే మరి వాళ్ళు ఈ బ్రతుకు ఈవిడ వదిలేద్దామని చెప్పేసి వాళ్ళు వదిలేశారు నిన్ను.
అలా బ్రతుకుతూ ఈ రోజున ఆ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఎవరు పెట్టిన భిక్షతో నువ్వు ఉన్నావు. ఈ రోజున నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు వదిలేశారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుట్రలో భాగంగా ఈ ఎల్పి అనే వ్యక్తి ఆ ఇంట్లో చేరింది. దాన్ని కంటిన్యూ చేస్తా ఆనాడు జరిగిన ఘోరానికి ఎలా మూల కారణమైందో ఇవాళ మళ్ళీ అదే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా అదే కుటుంబాన్ని ఇంకా ఇంకా పీడిస్తాను ఉంది, పట్టుకుని వదిలిపెడతలేదు జలగలాగా. జలగే ఈ రోజున వీరగంధం లక్ష్మీ పార్వతి ఎవరైతే ఉన్నారో ఆవిడ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నువ్వు ఏ అభిమానులు అంటున్నావో, ఎవరికి చెందిన వ్యక్తివని నువ్వు చెప్పుకుంటున్నావో, మరి రాష్ట్రంలో జరిగిన ఈ ఘోరాలు అఘాయిత్యాలు, మరి రాష్ట్రంలో యువతకి భరోసా లేకుండా ఈ గంజాయి మద్యాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వేర్లై పారించాడు, మరి ఈవిడికి ప్రతి నెలా ముష్టేస్తుంటే కుక్కకి బిస్కెట్లు వేసినట్లు మరి అది తింటూ నువ్వు ఈ విధంగా మొరగటం అనేది అది నీకే చెందింది, ఆ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికే సరిపోయిందనమాట. అంటే మీరు ఏ జాతికి చెందిన వాళ్ళంటే అదిగో ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా దాచుకోవాలి ప్రజల్ని. అంటే ఇక్కడ నందమూరి తారక రామారావు గారు ఏ ప్రజలనైతే చైతన్యవంతంగా తీర్చిదిద్దడానికి పార్టీ పెట్టారు, ఏ పేదవాళ్ళని మరి వాళ్ళకి ఈ కూడు గూడు గుడ్డ ఉండాలని చెప్పేసి మరి ఏ విధంగా తీర్చిదిద్దారు రాష్ట్రాన్ని, అంటే దాని అన్నిటికీ వ్యతిరేకంగా ఈ రోజున ఈవిడ మాట్లాడుతుంది. మరి అభిమానులు ఏమని చూస్తారంటే ఖచ్చితంగా నీకు దేహశుద్ధి చేయటం మాత్రం గ్యారంటీ. ఎందుకు ఈ రోజున లక్ష్మీ పార్వతి మాట్లాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బుల కోసం మాట్లాడుతుంది తప్పించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రేపు పరిస్థితి ఏంటి, రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మరి వీళ్ళందరూ కూడా మరి ఎక్కడుంటారు, ఏ జైలుకి వెళ్తారు. ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఒక కారుమూరి వెంకటరెడ్డి, ఒక రోజానా, ఒక రజనీలా, లేకపోతే ఇట్లాంటి లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళ ఎందుకు రాష్ట్రం మీద ఈవిడ మాట్లాడుతుందండి రకరకాలు. ఎందుకు అరెస్ట్ చేయాలి నారా లోకేష్ గారిని? ఈవిడ మాట్లాడే మాటలు ఎందుకు అరెస్ట్ చేయాలనేది ఈవిడ ఇంకో మాట కూడా ఉంది, నేను కక్ష కట్టాను అని మాట్లాడుతుంది. అంటే కక్ష పూరితంగా మాట్లాడుతున్నావు అని ఇక్కడ అర్థమవుతుంది. ఆ కక్షను క్షీణించిపోతారట వీళ్ళు. మరి అంతే, ఈ రోజున ధర్మం కోసం న్యాయం కోసం పోరాడే వ్యక్తి మరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు, 75 ఏళ్ళు వయసు వచ్చినా కూడా ఆయన ఏ విధంగా చిన్న పిల్లాడి మాదిరి ఎంత ఉత్సాహంతో వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి మా రాష్ట్రం కోసం, మా రాష్ట్రం భవిష్యత్తు కోసం, మా రాష్ట్ర భవిత కోసం మీరు రండి కంపెనీలు పెట్టుకోండి అని ఈ రోజు కూడా ఏ విధంగా వెళ్ళి అక్కడ కష్టపడి డే అండ్ నైట్ వాళ్ళతో మీటింగులు పెట్టుకొని ఆ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి కంపెనీలను వేధించి పీపీఏ రద్దు చేసేసాడు. అన్ని కంపెనీలతోటి ఈయన వాళ్ళ మీద విపరీతంగా వాళ్ళని ఇబ్బందికి గురి చేసి కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళేట్టు చేశాడు. మరి ఈ రోజున రాష్ట్ర ద్రోహులు ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరు ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారో మరి వాళ్ళకి తెలియాలి ఫస్ట్. ఎందుకు 11కు పరిమితం అయ్యాము, ఎందుకు ఈ రోజున అధికారంలో లేకుండా పోయాము, మరి ఇలాంటి వ్యక్తుల చేత ప్రజల్లో ఒక మైండ్ గేమ్ అనేది ఎందుకు వీళ్ళు సృష్టించాలని చెప్పి చూస్తున్నారు పదే. అసలు క్రెడిబిలిటీ ఒకరిది, క్రెడిట్ కొట్టేస్తుందని చెప్తుంది ఒకరండి. ఈ రోజున ఎవరి దగ్గర ఉంది క్రెడిట్? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏం చేశాడని చెప్పి ఈ రోజున క్రెడిట్ అంటున్నాడు. దొంగతనాలు బోల్ చేశాడుగా, దోచుకున్నాడు, దోపిడీలు చేశాడు, దుర్మార్గాలు చేశాడు, దోపిడీ చేశాడు, గనులు దోచుకున్నాడు, భూములు దోచుకున్నాడు, చీప్ లిక్కర్ పోసి ప్రజల ప్రాణాలు తీశాడు, అన్ని చేశాడు కదా. ఆ క్రెడిట్ ని ఎవరు చోరీ చేయగలడు? ఎవరో చోరీ చేయలేరు, జగన్మోహన్ రెడ్డి చేసుకోగలడు ఖచ్చితంగా. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి దయచేసి మళ్ళీ మీరు ఇలాంటి ఏదైతే వీళ్ళు చేసిన మైండ్ గేమ్ ఉందో దాంట్లో పడొద్దు. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన పిల్లల భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకుందాం. ఈ కారు కోతలు కూసే కూలి తీసుకుని పని చేసే పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూసేస్తే నోరు ఎత్తని ఈ కూలి నీరుకొండలో అన్నగారి విగ్రహం పెడతా ఉంటే అభిమానుల డబ్బులు, కుటుంబ సభ్యుల డబ్బులు, ప్రజల డబ్బులతో విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ కూలీ పనిచేసే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధ్యక్షుడు వక్ర భాషలు చెబుతూ దుర్మార్గపు మాటలు మాట్లాడుతూ దుష్ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ డబ్బు అంటూ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేని ఈ కూలి తెలుగుదేశం పార్టీ పేరెత్తే అర్హత కానీ, బాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, అన్నగారి గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ ఈ కూలికి లేదని చెప్తూ ఇంకొకసారి మాట్లాడితే అభిమానుల చేత చెప్పు దెబ్బలు తింటావంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.